హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను వాట్సాప్లో చూసినటువంటి ఒక స్టేటస్ని మీకు అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. అది మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక పాజిటివ్ ఆలోచనలతో కూడినటువంటి స్టేటస్ ఒకసారి విందాం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. మనలో లోపాలు వెతికే ప్రతికూల మనుషుల దగ్గర వివరణ అనవసరం. నిన్ను నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం. మాదే కరెక్ట్ అనుకునే వారి దగ్గర సవరణ అనవసరం. అర్హత లేని వారు అనే మాటలకు వేదన అస్సలు వద్దు. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. నిన్ను బాధించిన వారిని తిరిగి బాధపెట్టే మార్గాలకై శోధన అనవసరం. కొన్ని సందర్భాలలో మౌనమే పరిష్కారం, కొన్ని సందర్భాలలో కాలమే పరిష్కారం, చాలా సందర్భాలలో పట్టించుకోకపోవడమే అసలైన పరిష్కారం. ఏ సమస్యకైనా పరిష్కారం ఒకటే, సానుకూల దృక్పథంతో ఆలోచించడం. మీరు ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్తో ఉంటారో ప్రతి సమస్య దూది పింజల్లాగా చిన్నగా కనిపిస్తుంది. అలా కాకుండా భయపడుతూ బాధపడుతూ ఉంటారో చిన్న సమస్య కూడా పెద్ద భూతంలా మారిపోతుంది. కాబట్టి మీ ఆలోచనలు ప్రేరణాత్మకంగా ఉంటే మీలో సానుకూల దృక్పథం కూడా అలాగే పెరిగిపోతుంది. బీ పాజిటివ్. Thank you.